అందరికీ నమస్కారం. ప్రపంచంలో కొన్ని కథలుంటాయి. అవి తరతరాలుగా మనతోనే ప్రయాణిస్తూ ఉంటాయి. అలాంటి ఒక గొప్ప కథ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే జనన వృత్తాంతం. ఒక కథ, అది కూడా 2000 సంవత్సరాలకు పైగా పాతది. అయినా సరే ఈ రోజుకి ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటున్నాం? అసలు దాని ప్రత్యేకత ఏంటి? మనం ఈరోజు కేవలం ఆ కథను మళ్ళీ చెప్పుకోవడం లేదు, దాని వెనకున్న ఆ శాశ్వత శక్తి ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కథలో జరిగిన ముఖ్యమైన సంఘటనలన్నీ ఇదిగో ఈ ఒక్క పత్రంలోనే ఉన్నాయి. సరే, మరి ఇందులో ఉన్న క్రమంలోనే ఈ కథనం ఎలా సాగిందో వివరంగా చూద్దాం. సో, మన కథ మొదటి ఘట్టానికి వచ్చేసింది. సాధారణంగా కథలంటే రాజులు, రాజ్యాలతో మొదలవుతాయి కదా. కాని ఈ కథ అలా కాదు. ఇదొక సింహాసనం నుంచి కాదు, ఒక సాధారణ యువతికి అందిన ఒక వాగ్దానంతో మొదలవుతుంది. అదే ఒక దైవిక ప్రకటన. అసలు ఈ జననం అనేది అప్పటికప్పుడు జరిగిన ఒక ఆశ్చర్యకరమైన విషయం కాదు. మూలగ్రంథం చూస్తే మెస్సయ అంటే ఒక రక్షకుడొస్తాడని ఎప్పట్నుంచో ప్రాచీన ప్రవచనాల్లో ఉంది. అంటే ఇది చాలా కాలంగా అందరూ ఎదురుచూస్తున్న ఒక గొప్ప సంఘటననమాట. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. గాబ్రియేలు అనే దేవదూత నజరేతులో ఉన్న మరియ దగ్గరికి వస్తాడు. ఆయన చెప్పిన సందేశమేంటంటే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చి ఆ మెస్సయాకే జన్మనివ్వబోతోందని. ఊహించండి, ఎంతటి అద్భుతమైన వార్తది! ఈ అద్భుతమైన వార్త విన్నాక మరియ తన బంధువైన ఎలిజబెత్ను కలవడానికి వెళ్తుంది. ఆ కలయిక ఇంత ప్రత్యేకమైనదంటే, మూలగ్రంథంలో ఏముందంటే వాళ్ళిద్దరూ కలుసుకున్న ఆ క్షణంలోనే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసిందట. సరే, కథలో ఒక దైవిక ప్రకటన చూశాం. కాని ఇప్పుడు కథ మరో మలుపు తీసుకుంటోంది. దీనికి కారణం ఒక సామ్రాజ్యపు ఉత్తర్వు. ఈ ఉత్తర్వు వల్ల ఒక కుటుంబం ఒక కష్టమైన ప్రయాణం మొదలుపెట్టాల్సొచ్చింది. వాళ్ళ గమ్యం బేత్లెహేము. ఒక్క నిమిషం, మనం ముందుకు వెళ్లే ముందు అసలు ఈ కథ ఎలా సాగుతుందో ఒక క్విక్ లుక్ వేద్దాం. మొదట ప్రకటన, తర్వాత ప్రయాణం, ఆ తర్వాత జననం, సందర్శకులు, చివరగా పలాయనం. ఇది మన రోడ్ మ్యాప్. సరే, ఇప్పుడు మనం రెండోదైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. అసలు వీళ్ళు బేత్లెహేముకు ఎందుకు వెళ్లాల్సొచ్చింది? కారణమేంటంటే, అప్పటి రోమన్ చక్రవర్తి కైజరు అగస్టస్ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. జనాభా లెక్కలు వేస్తున్నారని, దానికోసం ప్రతి ఒక్కరూ వాళ్ల సొంత అంటే వాళ్ళ పూర్వీకుల ఊరికి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలని చెప్పాడు. అదే ఆ శాసనం. ఆ కష్టమైన సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇప్పుడు కథలో అత్యంత ముఖ్యమైన, అందరికీ తెలిసిన ఘట్టానికి చేరుకున్నాం. అదే పశువుల తొట్టెలో జననం. ఒక ప్రవచనం నెరవేరిన సమయం, కాని ఎవరూ ఊహించని రీతిలో. కాని వాళ్లు బేత్లెహేముకు చేరుకున్నాక కూడా వాళ్ల కష్టాలు తీరలేదు. ఊహించండి, ఆ జనాభా లెక్కల వల్ల ఊరంతా జనంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా రద్దీ. పాపం మరియా, యోసేపులకు ఉండటానికి ఏ సత్రంలోనూ ఖాళీ దొరకలేదు. ఇక చేసేదేమీ లేక వాళ్లకు ఒక పశువుల పాకలో ఆశ్రయం దొరికింది. ఒక రాజు పుట్టబోతున్నాడని ప్రవచనాలు చెబితే ఆ జననం జరిగిందెక్కడో తెలుసా? ఒక సాధారణమైన పశువుల పాకలో. అక్కడే అంత నిరాడంబరంగా యేసు జన్మించాడు. సరే, జననం జరిగింది. మరి ఈ శిశువు యొక్క ప్రాముఖ్యతను మొదటగా గుర్తించింది ఎవరు? ఇక్కడే అసలు ఆశ్చర్యం. ఈ వార్త ఒకరికి కాదు, 2 వేర్వేరు సమూహాలకు చేరింది. వాళ్లు కూడా ఒకరు దగ్గర్నుంచి వస్తే మరొకరు చాలా దూరం నుంచి వచ్చారు. మొదటగా వచ్చింది ఎవరు అంటే గొర్రెల కాపర్లు. వాళ్ళు అక్కడే దగ్గర్లో పొలాల్లో పనిచేసుకునే సాధారణ శ్రామికులు. వాళ్ళ దగ్గరికి ఒక దేవదూత వచ్చి ఈ శుభవార్త చెప్పగానే వాళ్లు వెంటనే ఆ పసికందును చూడటానికి బయల్దేరారు. గొర్రెల కాపరుల తర్వాత వచ్చిన వాళ్లు పూర్తి భిన్నం. వాళ్లు తూర్పు దేశాల నుంచి వచ్చిన జ్ఞానులు, అంటే పండితులు. మరి వీళ్లకి దారి చూపించింది దేవదూత కాదు, ఆకాశంలో అసాధారణంగా ప్రకాశిస్తున్న ఒక నక్షత్రం. ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ వాళ్లు వచ్చారు. ఇప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు సామాన్యమైన స్థానిక గొర్రెల కాపరులు, వాళ్లకు దేవదూత సందేశమిచ్చింది. మరోవైపు ఎంతో గౌరవనీయులైన విదేశీ పండితులు, వాళ్లకు ఆకాశంలో ఒక నక్షత్రం దారి చూపింది.
అంటే అర్థమేంటి? ఈ శుభవార్త అనేది సామాన్యుల నుంచి పండితుల వరకు అందరికీ చేరింది అని. అయితే ఈ కథలో అంతా ఆనందంగానే సాగిపోలేదు. ఈ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే త్వరలోనే ఒక పెద్ద ప్రమాదం ఎదురైంది. దానివల్ల ఆ కుటుంబం ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవాల్సిన పరిస్థితొచ్చింది. ఈ ప్రమాదానికి కారణం రాజు హేరోదు. తన రాజ్యంలో ఒక కొత్త రాజు పుట్టాడని తెలియగానే అతను దాన్ని తన సింహాసనానికి, తన అధికారానికి వచ్చిన ముప్పుగా చూశాడు. ఇంకేముంది, అసూయ, భయం అతన్ని ఆవహించాయి. హేరోదురాజు చాలా ప్రమాదకరమైనవాడని, అతని నుంచి ముప్పు ఉందని యోసేపుకి ఒక హెచ్చరిక అందుతుంది. దాంతో అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు. వెంటనే మరియని, ఆ పసికందుని తీసుకుని హేరోదు బారినుంచి తప్పించుకోవడానికి ఐగుప్తుకు పారిపోతాడు. ఈ పలాయనంతో ఆ శిశువు ప్రాణాలు కాపాడబడ్డాయి. హేరోదు ఆగ్రహానికి దూరంగా ఐగుప్తులో వాళ్లు సురక్షితంగా తలదాచుకున్నారు. దీంతో కథలోని ఈ మొదటి, అత్యంత కీలకమైన భాగం ముగిసింది. చూశారు కదా, ఒక నిరాడంబరమైన జననం, ఒక ప్రమాదకరమైన ప్రయాణం, త్రుటిలో తప్పించుకున్న ఒక ప్రాణాపాయం. ఇన్ని ఉన్నాయి కదా, వేల సంవత్సరాలుగా ఎందుకు ఇంకా సజీవంగా ఉంది? దానికి అంతటి శాశ్వత శక్తిని ఇచ్చేదేమై ఉంటుంది? ఈ ప్రశ్నతోనే ఈరోజు ఈ విశ్లేషణలు ముగిద్దాం. ఆలోచించండి.